విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర సర్కార్ కృషి చేస్తోందన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో పర్యటించారు మంత్రి. తాడ్వాయి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. గత ప్రభుత్వాలు ధనికుల కోసం పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తుందన్నారు సీతక్క. పేదలందరికీ కడుపు నిండా తిండి పెట్టాలనే లక్ష్యంతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలందరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మంత్రి సీతక్క. గతంలో దొడ్డు బియ్యం వస్తే వాటిని మళ్ళీ మనం వేరే వాళ్ళకి అమ్ముకుంటే అదే బియ్యం మళ్ళీ మనకు మిల్లులు పట్టుకొచ్చి మళ్ళీ అవే ఇచ్చేది. కానీ అవే అటు పోయేది ఇటు వచ్చేది, అటు పోయేది ఇటు వచ్చేది, కానీ తినుడు అనేది లేకుంటుండే. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, అరే పేదోళ్లకు ఉన్నోళ్లకు తిండిలో కూడా ఎందుకు తేడా ఉండాలి, మనం ఇచ్చేది అందరూ కూడా పెద్దోళ్ళు ఉన్న శ్రీమంతులు ఎట్లాంటిది అన్నం తింటారో పేదోళ్ళు కూడా ఖచ్చితంగా అదే తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్న వడ్లు పండించి ఆ వడ్లను ఎక్కడికో బియ్యం పోకుండా ఆ బియ్యాన్ని మళ్ళీ మనకే పంచి పేదోళ్ళే తినాలని ఇవాళ 40-50 రూపాయల కేజీ ఉండే బియ్యము మరి ఇవాళ ఒక్కొక్కరికి 6 కేజీలు ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు పేదోళ్లకు గడక, గంజి, అంబలి లేదా నూక బియ్యము అట్లాంటిది ఉండేది కొన్నేళ్ల క్రితం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు సోనియమ్మ గారు ఒక చట్టం తెచ్చింది. ప్రతి ఒక్కరికి ఆహార భద్రత, వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి, రేషన్ మీద బియ్యం కూడా సప్లై చేయాలని మన 2013లో ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం పైన వచ్చినా ఏ ప్రభుత్వం కింద వచ్చినా అది తీసేయడానికి లేదు. ఖచ్చితంగా పేదోళ్ళకి అందరికీ బియ్యము పంపిణీ చేయాలి, నువ్వు కొని అయినా పర్వాలేదని ఆ చట్టం తేవడంతో ఇవాళ ఈ రకంగా మనకు ఏ ప్రభుత్వాలన్నా ఆ బియ్యం ఇచ్చుడు అనేది పక్కాగా నడుస్తూ ఉంది. అట్లనే ఇప్పుడు 100 రోజుల పనికి కూడా పోయారు. అప్పుడు సోనియమ్మనే అదే పేదోళ్ళందరూ ఎక్కడో పనుల కోసం దూరం పోతారు, పాపం వాళ్ళ ఊళ్ళలోనే వాళ్ళకు పని కల్పించాలని ఈ 100 రోజుల చట్టం తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారము మరి ఇన్నేళ్ళు పేదోళ్లకు, భూమి లేని వాళ్ళకు 1 రూపాయి కూడా రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఏది రాలేదు. కాబట్టి 20 రోజులు కూలీ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఆ 12,000 రూపాయల సంవత్సరంలో ఇస్తాను. మొన్న 6,000 ఇచ్చినాం, మళ్ళీ వర్షాకాలంకు మళ్ళీ 6,000 వస్తాయి. ఇప్పటి నుంచి మీరు పని పోయేటోళ్ళు ఖచ్చితంగా ఆడ రాయించుకోండి. అంటే ఇప్పుడు రైతు భరోసాల వచ్చిన వాళ్ళకి ఇళ్ళ రాదు, అందులో 1 ఎకరము 2 ఎకరాలు ఏమన్నా నుండి అందులో వచ్చినాయి అనుకో ఇళ్ళ రావు, భూమి లేని వాళ్ళకి ఇళ్ళు వస్తాయి. కాబట్టి మీరు పని పోయేటోళ్ళు కూడా ఖచ్చితంగా పేరు నమోదు చేయించుకోండి. మహిళా సంఘాలకు కూడా వడ్డీ కూడా లేదు, అందరికీ మరి బ్యాంకు లింకేజ్ లోన్లు ఇప్పించినాం. ఇప్పటివరకు మన జిల్లాలో 251 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చినాం.